సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో ప్రతిధ్వని. సువార్త ధ్వజం సిలువ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం సిలువ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినువారి హృదయాలలో విజయ ధ్వజం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా. నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం సిలువ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినువారి హృదయాలలో విజయ ధ్వజం. విశ్వాస వీరులై ఇళ్ళలో బ్రతుకగా చీకటి ఛాయలు తొలగిపోవును. విశ్వాస వీరులై ఇళ్ళలో బ్రతుకగా చీకటి ఛాయలు తొలగిపోవును.
క్రీస్తు క్రాంతిలో అందరూ చేరగా, క్రీస్తు క్రాంతిలో అందరూ చేరగా, జీవితమంతా వెలుగే వెలుగుగా, జీవితమంతా వెలుగే వెలుగుగా. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం. ప్రేమ నిరీక్షణ ప్రభువును పొందుచు, పైకి ఎదుగుచు ఫలించుచుండుము. ప్రేమ నిరీక్షణ ప్రభువును పొందుచు, పైకి ఎదుగుచు ఫలించుచుండుము. ప్రభుని మాటలు పదిలము చేసుకొని, ప్రభుని మాటలు పదిలము చేసుకొని, పొందుము హృదయలో ఆనందం ఆనందం, పొందుము హృదయలో ఆనందం ఆనందం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం. సాతాను మాటలు చెరుపును బ్రతుకులు, మనుషుల మాటలు మాయాజాలములు. సాతాను మాటలు చెరుపును బ్రతుకులు, మనుషుల మాటలు మాయాజాలములు. యేసుని మాటలే యథార్థ గాథలు, యేసుని మాటలే యథార్థ గాథలు. ఈ మాటలతో కట్టుకోండి బ్రతుకులు, ఈ మాటలతో కట్టుకోండి బ్రతుకులు. వినగా వినగా యేసు సువార్త,
కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వని, సిలువ ధ్వని, వినువారి హృదయాలలో ప్రతిధ్వని. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినువారి హృదయాలలో విజయ ధ్వజం. వినువారి హృదయాలలో విజయ ధ్వజం. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. నేను ఇంకోసారి నాగలంగా దిగు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి వస్తున్న బందరు వచ్చిన తర్వాతే అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ భక్తుడు ఎక్కడ అని నాకు తెలియదు. టేబుల్ ఇంకా వాడు జీపు వాడు సినిమా పాటలు పడితే ఈ క్రైస్తవులు అన్నారు ఆపవయ్య బాబు అన్నారు. మరికొందరు అన్నారు పెట్టు అన్నారు. పెట్టు అంటాడు ఒకడు, త్వరగా చెప్పండి. ఆపు అంటాడు ఒకడు. ఆయనకు అందరూ కావాలి కాబట్టి మీడియంలో పెట్టాడు. శాంతం ఎక్కువ పెట్టల, శాంతం తగ్గించి పెట్టల. విశ్వాసులకు విశ్వాసం ఉంది. ఈడెక్కిన ఆటో ఎక్కాలంటేనే భయం, దిగేదాకా తిడతానే ఉంటాడు అన్నారు. నేను ఆయన పక్కనే కూర్చో, నేనేమి మాట్లాడు. నేను ఎవరిని విశ్వాసులుగా తెలిసామో స్పీకర్గా వెళ్ళాను. ఎదురుమండి ఆ ఏరియాకి పెదలంక ఏరియా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. మరి ఈయనకి తెలియదు, నేను ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పటికి అది గమనించి నా వైపు చూస్తూ తిట్టడం మొదలెట్టాడు. మొదటగా తిట్టింది ఎవరినంటే మదర్ తెరీసా గారిని తిట్టాడు. ఆమె పెద్ద తల్లి అంటున్నారు, ఆమె ఇంటర్నేషనల్ ఫిగర్ అంటున్నారు, మదర్ తెరీసా అంటున్నారు. మన రాజకీయ పెద్దల మీద ఏ బండి మీద వాళ్ళు దహనము చేశారో ఆ బండి మీద ఆమెను ఊరేగించారు. ఆమె సచ్చింది కదా, కుళ్ళిపోయింది కదా, పాడైపోయింది కదా అని మొదలెట్టారు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేను అన్నాను, మదర్ తెరీసా వారి దేశంలో సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి అణగారిపోయిన డౌన్ ట్రేడర్ పీపుల్ అంటారు. డౌన్ ట్రేడర్ అంటే అణగారిపోయిన జనము, శుభ్రము తెలియని జనము, చదువు లేని జనం ఈ దేశానికి వచ్చి ఆమె జీవితమే ఆమె చెప్పండి అంకితము చేసుకొని కుష్ఠరోగుల పుళ్ళు కడిగి విరోచనాలు రోగులు అవుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి చికిత్సలు చేయించి ప్రపంచానికి పిలువనిచ్చి డబ్బు రప్పించి ఆ అన్నం మాత్రమే తిని ఆ వస్త్రం మాత్రమే కట్టుకొని ఆమె క్రీస్తు ప్రేమను ఎల్లడి చేసి మహా తల్లిగా పిలువబడ్డారు. అంటూ ఒక ప్రశ్న వేశారు, స్వామి వివేకానందుల వారు ఎలా చనిపోయారో నీకు తెలుసా?
వివేకానందుల వారి గురువుగారు రామకృష్ణ పరమహంస ఎలా చనిపోయాడో నీకు తెలుసా? మన దేశానికి తొలి ప్రధాని నెహ్రూ గారు ఎలా చనిపోయారో మీకు తెలుసా? సుభాష్ చంద్రబోస్ జీవితం ఎలా ముగించబడిందో నీకు తెలుసా? సమస్తాన్ని అన్ని వదిలేసి మన దేశ స్వరాజ్యం కోసం ఇండియాకి వచ్చి ఆయన పోరాడి చివరికి నాథురాం తుకార్ అనేవాడు తుఫాను గుళ్ళకు గురి అయ్యి హే రావని ప్రాణం విడిచిన గాంధీ గారి చరిత్ర నీకు తెలుసా అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు, అంత అయిపోయింది, మొత్తానికి మేము నాగాలంగ సెంటర్లో దిగేసాం. ఎంత కార్యం జరిగిందంటే ప్రాక్టికల్గా చెబుతున్నా, డ్రైవర్ని పిలిచాను, టీ తాగెళ్ళన్నాడు. డ్రైవర్ని పంపించేశాను. పాసెంజర్స్ దిగి వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా వెళ్ళిపోతుంటే నన్ను అన్నాడు, నువ్వు ఉండయ్యా అన్నాడు. నేను ఉన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మేము వివేకానందుడు అంటాం, వివేకానందుల వారు అంటున్నావు నీవు. మేము గాంధీ గారు అంటాం, మీరు గాంధీ మహాత్ముడు అంటున్నారు. మీరు వాస్తవంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గాంధీకి పడదు. ఆర్ఎస్ఎస్ వాడే గాంధీ గారిని నిలువున కాల్చి చంపేసింది. మరి ఇప్పుడు ఏంటి ఇంత గౌరవిస్తున్నావు? రామకృష్ణ పరమహంస అంటున్నావు, ఇంది సోదరి నీకు ఎలా తెలుసు ఏంటి అంటూ ఆయన అన్నాడు ఒక మాట, నువ్వేం చదువుకున్నావు అన్నాడు. నేను బిఏ చేశాను. ఎక్కడ చేసావు? మచిలీపట్నంలో నేషనల్ కాలేజీ ద్వారా నాగరికను చెప్పలేసలో నేను డిగ్రీ చేశానన్న. అమ్మో డిగ్రీ, నువ్వు ఉండేది ఎక్కడ? మచిలీపట్నం. ఆయన అన్నాడు, మచిలీపట్నం పరువు నిలిపావన్నాడు. ప్రైజ్ అలా మచిలీపట్నం పరువు నిలుపుట మాత్రమే కాక అన్నాడు, క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో, క్రీస్తు ఎంత ప్రేమిస్తాడో, క్రైస్తవుని పిలువబడేవాడు చెప్పండి ఏ ధర్మమును పాటిస్తారో నీ ద్వారా నా కళ్ళు తెరవజేశావు అంటూ అప్పుడన్నాడు, నేను ఆర్ఎస్ఎస్కి చెందినవాడును. ఆ మాట నాకు ముందు తెలుసు. నేను భయపడేవాడిని ఏమో, వాదించేవాడిని కాదేమో, ఇక మా వాదం గొడవగా మారేదేమో అని కొన్ని తెలుసు, నాకు ఎక్కువ విషయాలు తెలుసు. అప్పుడు ఆయన అన్నాడు కదా, తెలియక సేవకులను ద్వేషించారు, బైబిల్ను దూషించారు, క్రైస్తవులను హింసించారు, ఇలా ముసుగులు ముఠాన్ని నేను పేరు పెట్టాను, దొంగ బోధకులను పేరు పెట్టాను, క్రీస్తు మన దేవుడు కాదు కదా, ఎరుకలు కూడి తింటున్నారని హింసించిన వాడిలో ఒకడు నేను. నా కళ్ళు తెరవజేసావు కనుక ఇక నుండి నేను ఏ క్రైస్తవుని జోలికి రాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను క్రైస్తవుని జోలికి రాను, క్రీస్తు వార్త జోలికి రాను. మదర్ తెరీసా చచ్చింది అన్నాను నేను. నువ్వు అంటున్నావు మహానుభావులు చనిపోయారు, నేను బాధపడ్డాను అంటున్నావు. నాకంటే నువ్వు ఎక్కువ ప్రేమ చూపి. అవును సుభాష్ చంద్రబోస్ ఇప్పటికి ఎవరో తెలియదు. గాంధీ మహాత్ముడు ఒకనాటు తుపాకు బలై చనిపోయాడు. అవునా? వివేకానందుల వారు ఒళ్ళంతా పుండ్లు పుట్టి తగ్గు మందు లేక ఎండిన నెలలు కొట్టినట్లుగా కొట్టి చనిపోయాడు. ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస రాచపుండు పుట్టి మందు లేక ఇనాన్ని మందుకు తగ్గక దగ్గరికి ఎవడు రాక అతి దారుణంగా దుర్వాసన కొట్టి ప్రాణాలను వదిలిపెట్టి రామకృష్ణ పరమహంస. ఇలాంటి వారిని మాకంటే ఎక్కువ గౌరవిస్తున్నావు. నీకు ఎలా వచ్చిందంటే నా యేసు నేర్పాడు. హల్లెలూయా. హింసించేవాడిని గౌరవించటం, ద్వేషించేవాడిని ప్రేమించటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూషించేవాడిని చెప్పండి ఆశీర్వదించడం ఎవరు నేర్పారు? యేసు నేర్పాడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. ద్వేషించేవాడిని ద్వేషించవద్దు, దూషించేవాడిని దూషించవద్దు. ఇది క్రిస్టియానిటీ. హల్లెలూయా. అందుకని నేను కోరుకుంటున్నాను, మనకు కావలసింది మతము కాదు, మనకు కావలసింది కులము కాదు, మనకు కావలసిన డబ్బు కాదు, మనకు కావలసింది హోదా కాదు, మనకు కావలసింది రాజకీయ పెత్తనం కాదు, మనకు కావలసింది పలుకు బడి కాదు, మనకు కావలసింది మత ఛాందస్యవాదము కాదు, మనకు కావలసిన బైబిల్ ఒకటి తిరగటం కాదు, మనకు కావలసిన క్రైస్తవ పెద్ద పోజులు కొడటం కాదు. క్రీస్తువలే జీవించేవాడు కావాలి. ఎంతో కొంతైనా క్రీస్తుని వెంబడించేవాడు కావాలి. క్రీస్తుని మన లైఫ్లో లోకానికి చూపించేవాడే నిజమైన క్రైస్తవుడు. పాస్టర్ గారు చెప్పడం మేము క్రైస్తవులు అని ఇతరులు చెప్పాలి. వాడు క్రీస్తువులే జీవించుతున్నారు కనుక చెప్పాలి వారు క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులు అనే పదం బైబిల్లో 3 సార్లు ఉంది. ఇప్పుడు కొన్ని వందల కోట్లాది మంది క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి టైం అయింది, నేను దీంతో ముగిస్తున్నాను. ఒక ఛాలెంజ్ మీరు తీసుకోవాలి.
అవసరమైతే బైబిల్ క్లాసులు పెట్టాలి, బైబిల్ అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. అబ్రహాము గొప్పవాడే, మన యేసు అబ్రహాము కంటే చెప్పండి గొప్పవాడు. దావీదు గొప్పవాడే, యేసు దావీదు కంటే గొప్పవాడు. సొలొమోను త్వరగా గొప్పవాడే, యేసు సొలొమోను కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అంత గొప్ప వ్యక్తిని కలిగిన మనం మన ఇష్టానుసారంగా జీవించి లెక్క లేకుండా నామకార్థంగా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకటం, నీవు క్రీస్తు గాయాలు రేపే దొంగ క్రైస్తవుడు. నువ్వు క్రీస్తవురాలు అంటూ బాప్తిసం పొందాను అంటూ క్రీస్తుకి నీ జీవితంలో ప్రత్యేకంగా స్థానం ఇవ్వని వాడు దొంగ క్రైస్తవుడు, నామకథ క్రైస్తవుడు. మాసిలమణి గారు ఒక పాట రాశాడు ఆ రోజుల్లోని, హతసాక్షుల కాలం అవనిలో చెలరేగాలి. ఎత్తబడాలి అంటే ఈ భక్తి చాలదు, క్రీస్తు వస్తున్నాడు ఎత్తబడాలి అంటే ఓ పరిపక్వత చెందాలి అన్నాడు. సొలొమోను నాకు ఒక చిన్న చెల్లెల కల ఆమెకి ఇంకా ఈడు రాలేదు అన్నాడు ఒక యాంగిల్లో. అంటే అర్థం ఏంటి, ఇక ఎదగవలసింది చాలా ఉంది. అదే సొలొమోను అన్నాడు, యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? సూర్యుని ఎంత కాంతి కలదాయి, చంద్రుని ఎంత కళలు కలదాయి, యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు అన్నాడు. అదే క్రైస్తవ సంఘం. ఒక రోషంగా తీసుకుందాం, క్రైస్తవులాగా బ్రతుకుదాం. ఇది వచ్చింది మతం కాదు కావలసింది, వదిలేసి వచ్చిన దాన్ని మళ్ళా తిరిగి చేస్తే కక్కిని తిన్న కుక్కతో సమానం. ఎన్నిసార్లు కడిగినా బురద కోరుకునే పంది జీవితంతో సమానం. నువ్వెవరో స్పష్టంగా తెలియాలి. నీ డ్రెస్సులో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ బిహేవియర్లో మార్పు రావాలి, నీ నడకలో మార్పు రావాలి, నీ నడతో మార్పు టోటల్గా నేను చూస్తే క్రీస్తే కనిపించాలి. హల్లెలూయా. నిన్ను చూసిన వాడు క్రైస్తవులాగా ఉన్నారని నువ్వు చెప్పుకుంటున్నా, నీ డబ్బా నువ్వు కొట్టుకుంటాం కాదు, ఇతరులను ఆ రీతిగా పిలవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పక్షపాతము నీ లోకాన్ని ప్రేమతో జయించాలి, కీడు చేసే లోకాన్ని మేలుతో చెప్పండి జయించాలి. అగ్నిగుండానికి వెడుతున్న ఈ స్థితి నుండి పరలోకం ఉంది రా అని సవాలు చేసి క్రీస్తు కృపతో వారిని పిలిచి ప్రభువులోకి నడిపించాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. ఆ రీతిగా చేయటానికి ఇష్టమేనా? నామంట క్రిస్టియానికి అవమానంగా అనిపించటం లేదా? క్రీస్తును చూపించలేని దొంగ క్రిస్టియానిటీ నీకు అసహ్యత కలిగించటం లేదా? స్వార్థపూరితమైన నీ క్రైస్తవ జీవితం నీకు సిగ్గు అనిపించటం లేదా? అందుకే కదా అంత్యదినం ముందు మనం చెప్పండి ఏం చేయ అవమాన పరచబడుతున్నావు. ఈ మాట రోమపత్రి 2వ అధ్యాయంలో మీ మూలమనే కదా అన్యజనులకు అవమాన పాలవుతుంది. గాయాలు రేపో వారం, గాయాలు కట్టువారంగా ఉందాం. సాక్షులమైన పర్వాలేదు కానీ సాక్షులుగా నిలబడదాం. మనస్సాక్షి మీద కూడా దాడి చేయదు. ప్రేమతత్వాన్ని పొంది ప్రేమతత్వాన్ని నేర్పించవచ్చు. అక్కడ ఏం చదివాం? యోహాను పత్రిక 3 దాన్ని ఏమని చదివాం? క్రైస్తవుడు అనేవాడు హత్య చేయడు. ఏ హత్య? మత్తయి సువార్తకు వెళ్తే మాటతో కూడా హత్య చేయని వాడే నిజమైన క్రైస్తవుడు. ఆ ప్రకారంగా జీవించుదాం, రోషంగా ముందుకు వెళదాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు వల్లే జీవించువాడు ఎవడికి కీడు చేయడు. క్రీస్తు వల్లే జీవించువాడు హత్యకు పూనుకొనడు. క్రీస్తు వల్లే జీవించువాడు పాపానికి ఒడి కట్టడు. క్రీస్తు వల్లే జీవించువాడు చెప్పండి తోటివాడి విమర్శ పాలు చేయడు. ఇదే ఉరవడిలో వెళ్ళాలని నా ఉద్దేశం. మండుచున్న గుండెలు కలవారమై ఉండాలి. లేకపోతే విమర్శకుల నోళ్ళు మూయించుట, ఈ తెత్తి పట్టుట, తిప్పి కొట్టుట మన దొంగ భక్తి వల్ల సాధ్యపడేది కాదు. నిన్ను చూసి వాడు భయపడాలి. నీలో క్రీస్తుని చూడగలగాలి. 3 సార్లే ఉంది బైబిల్లో క్రైస్తవులు అని. ఈ పూట ప్రపంచం అంతా క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నారు. నామకత క్రిస్టియానిటీ పక్కన పెట్టాలి.
స్వార్థపూరితమైన క్రిస్టియానిటీని పక్కన పెట్టాలి. చౌకబారి క్రిస్టియానిటీ వద్దు, గొప్పతనం వద్దు, ధనాశ వద్దు, దురాశ వద్దు, వడ్డీ వ్యాపారం వద్దు, లంచగొండితనం వద్దు. ఏ దేశం లంచము తీసుకొనునో దాన్ని పరువు తీసిన వాడవుతాడు అని బైబిల్లో ఉంది. తగ్గించుకోవటం నేర్చుకుందాం. ప్రార్థనలో పెట్టండి, నీ వల్లే బ్రతకటం నాకు నేర్పించయ్యా, నీ వల్లే జీవించే జీవితం నాకు కావాలి. ఐ వాంట్ టు బీ లైక్ యూ, మేక్ మీ యాజ్ యూ. నీ వల్లే ఉండగోరుతున్నాను, అలాంటి బుద్ధి నాకు దయచేయి. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము కంటే గొప్పవాడా, ఇస్సాకు కంటే గొప్పవాడా, మోషే కంటే గొప్పవాడా, దావీదు కంటే గొప్పవాడా, సొలొమోను కంటే గొప్పవాడా? నీకు నీవే సాటి. మిమ్మల్ని నమ్ముకోవటమే మా ధన్యత, మీ వల్లే జీవించుట మా భాగ్యం. చల్లారిపోతున్న ఈ కాలంలో, చెదరిపోతున్న ఈ కాలంలో, లంచగొండులు ఎక్కువైపోయిన ఈ కాలంలో, గర్విస్తులు పుట్టి పెరుగుతున్న ఈ కాలంలో, సినిమా యాక్టర్లాగా ఫీల్ అయ్యి వాళ్ళని మించిపోతున్న ఈ కాలంలో, డబ్బు సంపాదన కోసం గడ్డి తింటున్న ఈ కాలంలో మేము రోషంగా బ్రతకాలనుకుంటున్నాం, నిప్పులాగా జీవించాలనుకుంటున్నాం, వాక్య ప్రకారంగా ఉండాలనుకుంటున్నాం. క్రైస్తవులకు పిలువబడే వారి క్రీస్తును అనుసరించాలి. పేతురు పత్రులు ఉన్నట్లుగా అడుగులు వేస్తూ ముందుకు నడవాలి అనుకుంటున్నాం. ఆ రీతిగా ఉండగలిగిన, ఆ రీతిగా బ్రతకగలిగిన, ఆ రీతిగా జీవించగలిగిన, టోటల్గా మీ వల్లే ఉండగలిగిన భక్తి శక్తిని మాకు దయచేయం. టీవీలో ఎంతమంది విన్నారు, వారు కూడా రోషముగా బ్రతకగలుగుటకు తగిన శక్తిని దయచేయమని ఈ మా ప్రార్థనలకి జవాబు అనుగ్రహించమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున తిమిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.